హలో! అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సంక్రాంతి ఫెస్టివల్ అందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. చాలా డేస్ తర్వాతనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పండగకి ఊరెళ్ళాను కాబట్టి వీడియో అయితే చేయడానికి వీలు లేదు. ఫస్ట్ రాగానే స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. జస్ట్ వాష్ చేసేసుకొని పెట్టుకుంటాను. అంటే తుడుచుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇంటికెళ్ళే ముందే మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. కొంచెం డస్టీగా ఉందనేసి కొద్దిగా వాటర్‌లో విమ్ లిక్విడ్ వేసేసుకొని అయితే తుడుచుకొని పెట్టేసుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేసేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నాకు సపోర్ట్ చేస్తున్న అందరికైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. మీ అందరి సపోర్టు ఎప్పుడు ఇలాగానే ఉండాలనేసి అనుకుంటున్నాను. మీరైతే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేశాను. ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకైతే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే పొంగలైతే చేసేసుకుంటాను. ఇప్పుడైతే స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. మేమున్న ఏరియాలో అయితే ఇంకా చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. అస్సలు లేవాలనిపిస్తలేదు. అందుకే కొంచెం వేడివేడిగా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామనేసి పొంగలైతే చేసేసుకుంటున్నాను. పొంగల్ చేయక కూడా చాలా డేస్ అవుతుంది. ఈ పొంగలైతే పల్లి చట్నీతో, సాంబార్‌తో చాలా బావుంటుంది. వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బావుంటుంది. ఒక గ్లాసు రైస్, ఇంకా ఒక గ్లాస్ అయితే పెసరపప్పును తీసేసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇందులో 2 గ్లాసులకి 5, 6 గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకోవాలి. ఇది కాస్త నానబెట్టేసుకుంటే మంచిగా అన్నం మెత్తగా కుక్ అవుతుంది. పొంగల్ మెత్తగా ఉంటేనే బావుంటుంది. ఇంకా ఒక సైడ్ అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను. అది అయ్యేలోపైతే పల్లి చట్నీకైతే రెడీ చేసేసుకుంటున్నాను. నేనైతే పల్లి చట్నీ చేసేసుకుంటున్నాను ఈరోజు పొంగల్లోకి. మంచిగా వేయించుకున్న పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్క, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే పొంగల్లోకి పోపైతే వేసేసుకుంటున్నాను. పొంగల్లో మనం ఎంత ఎక్కువ నెయ్యేస్తే అంత బావుంటుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా ఇష్టము నెయ్యి ఎక్కువగా వేసుకోవడము. కొంచెం నెయ్యి ఎక్కువగా వేసేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇంకా కొన్ని మిరియాలు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ పోపునైతే మనం ఉడికించి పెట్టుకున్న పొంగల్లో వేసేసుకోవడమే. ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక్కసారి ఒక 1 మినిట్ పాటు వేడి చేసేసుకుంటే సరిపోతుంది. దీనిని ఇలానే వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బావుంటుంది టేస్ట్ అయితే. మనము దేవుడికి పెట్టడానికి కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది పొంగలైతే. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరైతే షేర్ చేసేసుకోండి. అంటే సేవింగ్ వీడియోసా, ఇంకా మోటివేషన్ వీడియోసా, వ్లాగ్సా అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను కొంచెం రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేశాను. చాలా డేస్ నుండి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేయలేకపోతున్నాను. కానీ ఇప్పటి నుండి అయితే కొంచెం వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పెట్టడానికైతే ట్రై చేశాను. పొంగల్లో అయితే కొంచెం పల్లి చట్నీ వేసేసుకొని తినేసాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వెజిటబుల్స్ అయితే మొన్న ఊరు నుండి అయితే తెచ్చేసుకున్నాను. కొంచెం మిర్చి, ఇంకా వంకాయలు, టమాటాలు. ఊర్లో పండించిన కూరగాయలైతే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము. నేనైతే కంపల్సరీ తెచ్చేసుకుంటాను. టమాటాలైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్‌లో అయితే అస్సలు నాకైతే టమాటా కర్రీయే తినాలనిపించదు. కానీ నేను తెచ్చుకున్న టమాటాలతో కర్రీ చేస్తే చాలా బావుంటుంది. చాలా ఫాస్ట్‌గా కూడా కుక్ అయిపోతాయి. ఇంకా పుల్ల పుల్లగా భలే ఉంటాయి టేస్ట్ అయితే. అదే మనం ఇక్కడ కొనుక్కున్నవైతే అస్సలు ఈ టేస్ట్ అయితే రాదు. అందుకే నేనైతే టమాటాలుంటే కంపల్సరీ తెచ్చేసుకుంటాను. ఇంకా వంకాయలు కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఒకసారి అయితే కవర్‌లో నుండి తీసేసి కొంచెం వాష్ చేసేసుకొని ఆరిన తర్వాతనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందామనేసి తీసేసాను. కొంచెం తడి తడిగా ఉన్నాయి. మళ్ళీ పాడైపోతాయి అనేసి వీటినైతే వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను. టమాటాలైతే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే టమాటా కర్రీ చేద్దామని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని
కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఉల్లాకు కూడా తీసుకొచ్చాను, ఉల్లికాడలు. వీటిని కూడా మంచిగా కట్ చేసేసుకొని మనము టమాటా కర్రీలో వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఉల్లికాడలు ఇలా పోపుల్ని వేసేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతది. ఇది కుక్ అయ్యేలోపు అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకుందాం అనేసి ఎగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. టమాటా కర్రీలోకి బాయిల్డ్ ఎగ్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ఎగ్స్‌లో కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మంచిగా పలగకుండా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి టమాటాలైతే ఉడికిపోయాయి. ఇందులోనే కొంచెం ఉప్పు, కారము, ధనియా పౌడరు వేసేసుకుంటున్నాను. కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా మెత్తగా మంచిగా ఉడికిపోతాయి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇందులో కొంచెం కొబ్బరి పొడి అయితే వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఎగ్స్‌ని అయితే ఫ్రై చేసేసుకుందాం అనేసి ఎగ్స్‌ని అయితే కట్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ బాగుంటదనేసి. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత అందులోనే కొంచెం పసుపు, కొద్దిగా కలర్ కోసము పసుపు వేసేసుకున్నాను. ఇంకా కారము, ఉప్పు కొద్దిగా వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు 2 సైడ్స్ ఫ్రై చేసేస్తుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు. అందుకే వీటినైతే ఫ్రై చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా మా బాబుకైతే బాయిల్డ్ ఎగ్ అంటే చాలా ఇష్టము. అందుకే కొంచెం డిఫరెంట్‌గా ఇలా చేద్దామనేసి చేసేసుకున్నాను. ఇవైతే రెడీ అయిపోయాయి. ఇంకా లంచ్ అయితే చేసేసుకొని మిగతా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. పిల్లలకి ఎప్పుడు హెల్తీ ఫుడ్ పెట్టడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు తినే ఫుడ్‌లో చాలా వరకైతే హెల్తీ ఏమీ ఉండట్లేదు. అందుకనేసి ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూ ఉంటే వాళ్ళకి కొంచెం ఎనర్జీగా ఉంటుంది. నేనైతే ఈవినింగ్ అయితే కంపల్సరీ ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెడుతూ ఉంటాను. ఊరు నుండి వచ్చాను కాబట్టి ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఏమీ లేవు. ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్న వాటినైతే స్నాక్స్ లాగా పెట్టేస్తున్నాను. కొన్ని బీట్రూట్ ముక్కలు, ఇంకా మొన్న పండగకి చేసిన అప్పాలైతే ఇస్తున్నాను. ఒకటి అరిస, ఇంకా సకిన ఇవైతే పెట్టి ఇస్తున్నాను. ఇంకా మా బాబుకి అరిసెలంటే చాలా ఇష్టము. అందుకనేసి అరిసప్పనైతే పెట్టిస్తున్నాను. స్నాక్స్ ఇచ్చేసిన తర్వాతనైతే ఈవినింగ్ అయితే గిన్నెలు మొత్తం వాష్ చేసేసుకొని కిచెన్ మొత్తం నీట్‌గా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. గిన్నెలు వాష్ చేసేసుకుంటే కిచెన్ మొత్తం నీట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా కిచెన్ నీట్‌గా ఉండేలాగా చూసేసుకోండి. ఇంటికి కూడా చాలా మంచిది. గిన్నెలనైతే వాష్ చేసేసుకున్నాను. ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ.